కడప అసెంబ్లీ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద దర్గాలో పూజలు నిర్వహించి ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం చేరుకున్నారు. 10 ఏళ్లుగా కడప శాసనసభ్యునిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని, మరోసారి ఆశీర్వదించాలని అంజద్ బాషా కోరారు. సీఎం జగన్ ఒప్పించి జిల్లాకు అధిక నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడే కడప అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇప్పుడే ఆర్టీఓ వద్ద నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది. మరి ముందుగా మా ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో, నా మీద విశ్వాసంతో 3వ పర్యాయం కడప అభ్యర్థిగా నాకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో అనేక ప్రభుత్వాలని మనమందరం కూడా చూశాం, అందరూ చూడడం జరిగింది. మరి ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలన్నీ కూడా తొంగలో తొక్కిన పరిస్థితులు మనం గతంలో చూశాం. మరి ఇప్పుడే కడప అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇప్పుడే ఆర్టీఓ వద్ద నామినేషన్ పత్రాలను